తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అంటే టీటీపీ సంస్థ రూట్ మార్చేసింది. పాకిస్తాన్ పై జరుపుతున్న మిలిటెంట్ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుంది. ఏకంగా సొంత వైమానిక దళం ఏర్పాటు చేసుకోబోతున్నట్లుగా ప్రకటించింది. సోషల్ మీడియాలో టీటీపీ ఈ ప్రకటన చేసినప్పటి నుంచి పాక్ పాలకులు, ఆర్మీ అధికారులకు కంటిపై కునుకుకు దూరమైంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో హింసాత్మక దాడులకు టీటీపీ దిగుతోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలోచిస్తాన్ లో పాక్ ఆర్మీ లక్ష్యంగా ఎడాపెడా మెరుపు దాడులకు దిగి పాక్ సైన్యం నడ్డివిరుస్తోంది. టీటీపీని కట్టడి చేయడానికి పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వర్కౌట్ కావడం లేదు. దీంతో అఫ్ఘాన్ పై దాడి చేసి కసి తీర్చుకోవాలని చూసింది. టీటీపీకి అఫ్ఘాన్ అండగా ఉంటుందని పాక్ ఆరోపణ. ఈ క్రమంలో పాక్ లోని ప్రధాన నగరాల్లో ఆత్మాహుతి దాడులకు దిగి అధికారులను, పాలకులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. అయితే ఇప్పుడు టీటీపీ సొంతంగా వైమానిక దళం ఏర్పాటు చేసుకుంటుందన్న ప్రకటన పాక్ లో పెను అలజడి సృష్టిస్తుంది. మిలిటరీ స్థావరాల లక్ష్యంగా టీటీపీ వైమానిక దాడులకు దిగితే ఎలా ఎదుర్కోవాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు పాక్ మిలిటరీ అధికారులు. సలీం హక్కానీ నేతృత్వంలో వైమానిక దళం ఏర్పాటుకు టీటీపీ నిర్ణయం తీసుకుంది. వైమానిక దళాలను ప్రావిన్స్ల వారీగా మోహరింపులు, మిలిటరీ యూనిట్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తుంది కూడా. అయితే మిలిటరీ కమాండర్స్ తో కూడిన 2 కొత్త పర్యవేక్షణ జోన్లను సిద్ధం చేస్తుంది. కాశ్మీర్, గిల్గిత్ బలిచిస్తాన్ తో సహా మరికొన్ని ప్రావిన్స్లను ఆధీనంలోకి తీసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసి నాయకత్వానికి తుది మెరుపులు దిద్దుతోంది. వాస్తవానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి టీటీపీ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం గడువు 2022 నవంబర్లోనే ముగిసింది. గడువు ముగిశాక పాకిస్తాన్ లో టీటీపీ దాడులకు అనేక మంది పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పుడు సొంతంగా వైమానిక దళం అంటే పాకిస్తాన్ కు శత్రుమూకల నుంచి ముప్పు రెండింతలు అధికం అయినట్టుగా భావిస్తున్నారు.